CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎండల పట్ల చిత్తూరు నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్ తెలిపారు. శనివారం డాక్టర్ లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నదని నగర ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని విధులు నిర్వహించాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఎక్కువగా ద్రవ పదార్థాలు, ORS ప్యాకెట్లు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించాలని తెలిపారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని జనసమ్మత ప్రాంతాల్లో ఈ వేసవి సందర్భంగా అదేవిధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని మనకు కమిషనర్ ఆఫ్ హెల్త్ అదేవిధంగా DMHO గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీదట మనకు ఈ ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో అదేవిధంగా చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా ఈ ఎండ వేడిని తట్టుకునేటటువంటి సామర్థ్యం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పొద్దున్నే 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు అనవసరంగా బయటకు రాకూడదనేసి నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనం ఈరోజు నగరపాలక సంస్థ పరిధి నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అన్ని చోట్ల ORS కార్నర్స్ ఎవరైనా నీరసము అలాంటిది వడదెబ్బ తగిలే ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాల్లో అందుబాటులో ప్రజలకి ORS కార్నర్ కూడా పెట్టాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో శానిటేషన్ చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు ఆరు బయట పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వాటర్స్ అదేవిధంగా ఈ ORS అనేది మస్టర్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్స్ చేయడానికి కూడా మనం ఈరోజు అన్ని UPSC పరిధుల్లో మనం టైమింగ్స్ని కూడా మనం పొద్దునకి షిఫ్ట్ చేసాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ చంటి బిడ్డలు తీసుకొచ్చే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండకు ముందే వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా వాళ్ళకందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మనం UPSC వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఎండని తట్టుకునే విధంగా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటూ ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాల్సిందిగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఎవరికైనా ఎటువంటి నీరసం కానీ లేకపోతే అలసట అలాంటిది ఏమైనా వచ్చి సోమశిలడం ఇలాంటి వడదెబ్బ తగిలే లక్షణాలు కలిగి ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ORS అదేవిధంగా అడ్మిషన్స్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.